ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఈరోజు మీరు చూస్తున్నారు. దీని పేరు మూసాంబరం. ఇది అలోవెరా జెల్తో తయారు చేసేది. అలోవెరా చెట్లు ఉంటాయి చూడండి, దాన్ని బాగా ఎండబెట్టి ఇలా రాయిలాగా తయారవుతుంది. చూడండి ఎంత గట్టిగా ఉంటుందో, ఇలా తయారవుతుంది. దీన్ని మనం తెచ్చిపెట్టుకొని పర్టికులర్గా ఇది స్త్రీకి చాలా ఉపయోగపడుతుంది. ఈ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి, ఈ ప్రీఫోన్ అయిపోవడం, ఋతుకాలం పోస్ట్పోన్ అవ్వడం, ఏదున్నా చాలా బాగా పనిచేస్తుంది. ఆ డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తున్నది. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగం అంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు 1 year అయినా 1.5 year అయినా ఈ ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మానుకో, అక్కడి నుంచి వాళ్ళు పాలు తాగాలనిపిస్తూనే ఉంటుంది. చిన్న పాపలు విడిపించలేదు, ఆ పాలు తాగడం మానేయించడం. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా వెట్టి చేసి ఈ జెల్ని రాసి పెడుతూ ఉంటే తాగడం మానేస్తారు. అదే విధానంగా ఈ ఒక నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు ఉంటే చూడండి, ఆ పిల్లలకి దీన్ని రాసి పెట్టేస్తే నోట్లో వేలు పెట్టుకోలేదు, చేదుగా ఉంటుంది కాబట్టి. అదే నేను 1 teaspoon నీళ్ళల్లో కలిపి పెద్దవాళ్ళు సేవించడం వలన జీర్ణశక్తి బాగుంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది పర్టికులర్గా స్త్రీలు అంటే ఈ ఋతుచక్రం ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రోజులు దీన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంతే, చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 1 gram అంతా లేదా ఒక 1/2 gram అంతా ఒక గ్లాస్ నీళ్ళలోకి వేసి పౌడర్ చేసుకోవాలి. నీళ్ళలోకి వేసి బాగా మరగబెడితే బాగా ఎల్లో కలర్ అయిపోతాయి, వాటర్ అంతా కరిగిపోతుంది. అప్పుడు ఆ నీరుని సేవించవచ్చు. ఇలా రెగ్యులర్గా మినిమం మనం ఎప్పుడే కానీ రోజుకి 1 time చేసినా చాలు. రాత్రి భోజనం అంతా అయిన తర్వాత నిద్రించడానికి ముందు సేవిస్తూ ఉండాలి. దీన్ని ఎప్పుడే కానీ ఏ ఆయుర్వేదమైన కంప్లీట్లీ మన పైన ప్రభావం చూపించాలంటే 120 days కంపల్సరీ యూజ్ చేయాలి. అలా చేస్తేనే దాని ప్రభావం చేంజెస్ మన శరీరంలో తెలుస్తుంది. ఈరోజు దివ్య ఔషధ రూపంగా మన ఆయుర్క్షేమంలో మూసాంబర చూర్ణం లేదా మూసాంబర గురుజీ